పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 36వ అధ్యాయం 15వ వచనం. శ్రమపడిన వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారికి విధేయులుగా చేయును. మరొకసారి చదువుతాం. శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంటే బాధ వలన వారికి విధేయులుగా చేయును. బాధ అంటే నొప్పి, నొప్పి అంటే పెయిన్. ఈ రోజున మనము ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాము. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ అంటే బాధ. ఏంటంటే క్రిస్మస్ అంటే మనం క్రిస్మస్ అంటే సంతోషం వినొచ్చాం, క్రిస్మస్ అంటే సమాధానం, క్రిస్మస్ అంటే శాంతి, క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే దీవెనలు, క్రిస్మస్ అంటే గొప్ప దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు, ఇవన్నీ విన్నాం. దినాలు ఒకసారి చెప్పిన వాక్యం మళ్ళీ ఒకసారి పంచుకుంటున్నాను దేవుని వెలుగులో, వాక్యం వెలుగులో. క్రిస్మస్ అంటే బాధ. ఏంటంటే క్రిస్మస్ అంటే బాధ. బాధ ఏంటి పాస్టర్ గారు? క్రిస్మస్ అంటే సంతోషంగా. ఈరోజు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం, పిండి వంటలు వండుకుంటాం, ఇంటికి లైటింగ్లు పెట్టుకుంటాం, ఇంటికి పెయింట్లు వేసుకుంటాం, డెకరేషన్ చేసుకుంటాం. మరి ఇది పండగ కదా. మరి పండగ అంటే బాధ ఏంటి అంటే మనం కూడా క్రిస్మస్ రోజు పండగలా చేసుకుంటామా లేదా? ఏం చేస్తాం? స్టేజ్ చేస్తాం, డెకరేషన్ చేస్తాం, లైటింగ్లు పెడతాం. చర్చికి డెకరేషన్ చేస్తారు, పిల్లలు వచ్చారు, వాళ్ళు పిల్లలు చేస్తారు, డెకరేషన్ చేస్తారు. స్టేజ్ ముందు పిల్లలు డ్యాన్స్ చేయడానికి చాలా కాలం నేర్చుకుంటారు. ఆ రోజు మీరు చూస్తుంది ఏంటంటే డ్యాన్సులు చూస్తారు, అలాగే స్టేజ్ డెకరేషన్ చూస్తారు, చర్చ్ డెకరేషన్ చూస్తారు, లైటింగ్ లేని చూసి ఆహా ఓహో సంతోషిస్తారు లేదా? సంతోషిస్తారు లేదా? ఇలా డ్యాన్స్ చూసి, లైటింగ్ చూసి, స్టేజ్ చూసి అండి ఎన్నిటిని చూసి సంతోషిస్తారు. ఆఖరిగా పెట్టే ఆహారాన్ని చూసి కూడా బాగుంటే, టేస్ట్ బాగుంటే ఏమంటారు? సంతోషం. కానీ ఈ సంతోషానికి వెనకాల ఏముంటది? బాధ అంటే పెయిన్. పెయిన్ లేకుండా గెయిన్ ఉండదు. పెయిన్ లేకుండా గెయిన్ లేదు. అంటే నీకు నొప్పి లేకుండా విజయం రానే. నీకు అది సంతోషించాలంటే అంటే స్టేజ్ ముందు కూర్చున్న 100-150 మంది సంతోషంగా ఉంటారు ఆ రోజు. కానీ ఆ 100-150 మంది సంతోషపరచడానికి ఎంతమంది కష్టపడి ఉంటారు? కష్టపడి ఉంటారు లేదా? ఏంటి ఆ స్టేజ్ ఎక్కడ కడతా ఉంటారు, కట్టి మళ్ళీ పడిపోతుండే, మళ్ళీ కట్టాలి, ఆ స్టేజ్ బలాలు పెట్టాలి, చేతులు నలిగిపోతాయి, కొంతమందికి ఏదో గీసిపోతుంటుంది, గొంతులు తవ్వాలి, రాడ్లు పాతడానికి, లైట్లు కట్టడానికి కరెంట్ వైర్లు ఎట్టాలి, షాక్ పడుతూ ఉంటుంది. ఇన్ని చేయాలి, ఇంత కష్టం, ఇంత బాధ. ఉండేవాళ్ళు కాల్చుకోకుండా ఉంటారా? ఒక్క చొరకన్నా అంటించుకుంటూ ఉంటారు. అంటే బాధ, పెయిన్ అనుభవిస్తేనే మనకి లోకంలో సంతోషం అనేది వస్తుంది. కానీ మనం ముందు స్టేజ్ ముందే చూస్తాం, స్టేజ్ వెనకాల ఏం జరిగిందో అసలు చూడండి. క్రిస్మస్ అంటే సంతోషం, సమాధానం మనందరికి. కానీ ఆ రోజుల్లో ఉన్నవారు ఎంత బాధ అనిపిస్తే ఈ రోజు ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకో. సంతోషం క్రిస్మస్ని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే పుట్టినరోజుని మనం ఏడుతూ సెలబ్రేట్ చేసుకోం కాబట్టి ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి వద్దా? బర్త్డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు బైబిల్లో ఒక్కడు కూడా బర్త్డే చేసుకోలేదు. అంటే యూదులు ఒక్కడు కూడా బర్త్డే, అంటే దేవుని ప్రజలు ఒక్కడు కూడా బర్త్డే చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారి జన్మదినం గురించి సరిగ్గా రాయబడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మదినం ఈ రోజు ఎందుకు ఎలా రాయబడలేదు బైబిల్? ఎందుకంటే వాళ్ళు అంత పట్టించుకోరు జన్మదినాన్ని. అస్సలు బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. ఒకటి జన్మదినం కంటే ఒకటి మరణదినము శ్రేష్ఠ గొప్ప. ఎందుకు అంటే వాళ్ళు జన్మదినానికి అంత లెక్క ఇవ్వలేదు డైరెక్ట్గా. అందుకే ఆ వచనం చెప్తుంటారు. కాబట్టి యేసు ప్రభు బర్త్డేని ఇజ్రాయెల్ జనాంగంలో ఒకవేళ నిజంగా యేసయ్యని నమ్మిన వాళ్ళు అంత సెలబ్రేట్ చేయరు, కానీ మనం చేస్తాం ఎందుకంటే మనకు అలవాడేది. సరే, క్రిస్మస్ని సెలబ్రేట్ చేయాలి ఎందుకంటే ఆయన పుట్టాడని, ఈ లోకానికి సువార్త పంచడానికి తప్ప దేనికి ఇంకా లేదు. యేసుక్రీస్తు పుట్టాడని సువార్త ప్రకటించడానికి ఆ రోజు ఒక ముఖ్యమైన రోజు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు? ఆ రోజున ఏం చేయొచ్చండి? సువార్తను ప్రకటించవచ్చు. అందుకే తప్ప ఇక దేనికి క్రిస్మస్ కానే కాదు. కానీ మన దృష్టిలో క్రిస్మస్ అంటే ఇది, క్రిస్మస్ అంటే అది కాదు. ఈ క్రిస్మస్ని ఈ రోజు ఇలా జరుపుకుంటున్నారంటే చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. చాలా చాలా సంతోషం, చాలా ఎంత సంతోషంతో ఈ లోకం జరుపుకుంటుందంటే లోకాన్ని తీసుకొచ్చి క్రిస్మస్లో కలిపేసింది. లోకాన్ని తీసుకొచ్చి ఎక్కడ కలిపేసింది? లోకాన్ని తీసుకొచ్చి క్రిస్మస్లో కలిపేసింది. సినిమా డ్యాన్సులకి మామూలు డ్యాన్సులకి తేడా లేకుండా ఈరోజు క్రిస్మస్ డ్యాన్సులు ఉంటాయి. క్రిస్మస్ పాటలు ఒకప్పుడు చాలా బాగుండేవండి, చాలా చాలా బాగుండేవి. ఇది శుభోదయం
క్రీస్తు అది పాత పాట. ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు పాట? ఇది శుభోదయం ఈ బీట్ ఉండాలి. ఇందాక ఒక పాట విన్నాను నేను, అదే పెట్టినట్టు. అందులో పాట కన్నా మీరు డిక్ 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 డీజే సౌండ్లు. క్రిస్మస్ లోకి ఏమొచ్చేసింది ఈ రోజునంటే, లోకంలో క్రీస్తుని తీసుకెళ్ళమంటే క్రీస్తు లోకాన్ని దీంట్లోకి ఈ లోకాన్ని క్రీస్తులోకి తీసుకొచ్చి క్రిస్మస్ లో తీసుకొచ్చి కలిపేసి మొత్తం పులిహార చేస్తారు. కానీ అంటే ఈ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు సంతోషంగా. ఈ క్రిస్మస్ ఎంత సంతోషంగా ఈ రోజు మనం జరుపుకుంటున్నామంటే, ఆ రోజు కొంతమంది స్టేజ్ వెనక కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళది బాధ మనల్ని ఏం చేస్తుందంటే విధేయులుగా చేస్తుంది. అసలు పెయిన్, వాట్ ఇస్ పెయిన్ అంటే, నొప్పి అంటే ఏంటండి? నొప్పి అంటే ఏంటి? పెయిన్ అంటే నొప్పి అంటే పెయిన్ అయిపోయింది. నొప్పి అంటే ఒకడు గుచ్చుకున్నా, ఒక పని చేసినా, ఇలా చేత్తో బకెట్ మోసావు, ఏమవుతుంది? మోస్తున్నంతసేపు నీకు నొప్పి తెలుస్తుందో తెలీదా? ఒక పని చేయాలన్నా, ఏం చేయాలన్నా నొప్పి లేకుండా, మన శరీరాన్ని నొప్పి పొందకుండా ఏమీ మనం అనుకుంటావు. నువ్వు చేసే పని నువ్వు చేస్తావు. లక్షలు తీసుకున్నాడు పని లక్షలు చేస్తాడు. ఒకడు బరువులు మోస్తాడు, మూటలు మోస్తాడు, రోజంతా కష్టపడడానికి పొద్దు నుంచి రాత్రి వరకు మూటలు మోస్తే వాడికి 500 వస్తుంది. జస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కాఫీ తాగుతూ ఒక 5 minutes సిస్టమ్ ముందు కూర్చొని నొక్కితే వాడికి ఎంత వస్తుంది? 1000 వస్తుంది, 10 minutes. కానీ ఈ నొప్పి ఇడితే వాడి నొప్పి. అంటే నొప్పి లేకుండా ఎవరికి డబ్బులు వచ్చి? నొప్పి చాలా మంచిది కూడా. నొప్పి ఏంటండి? చాలా మంచిది. కిడ్నీలు పోయినాయి లోపల, ఎలా తెలుస్తుంది నీకు? కిడ్నీలో స్టోన్ ఉన్నా, కిడ్నీ పాడవుతున్నా ఎలా తెలుస్తుంది నీకు? నొప్పి, మామూలు నొప్పి రాదు అది. ఆ నొప్పి వస్తే ఏమనిపి తెలుస్తుంది నీకు? కిడ్నీలో సమస్య ఉందని హాస్పిటల్ చూపించుకుంటాం. నొప్పే లేదనుకో కిడ్నీ తీసేస్తారు. ఈ లోపల ఈ 24 గంటల నొప్పని ఆ పేగు పగిలిపోవడం కానీ, అలాంటి జస్ట్ ఒడిసిపోవడం కానీ భయంకర పరిస్థితి వస్తుంది. అది తట్టుకోలేని నొప్పి, గిలగిలలాడిపోతారు. అలాంటి నొప్పి వచ్చింది అనుకోండి, నొప్పి లేదనుకో అదేమవుద్దంటే మొత్తం అది పగిలిపోయి మొత్తం అంతా అయిపోయి చచ్చిపోతాడు మనిషి. నొప్పి లేకపోతే మనిషి బతకడం కష్టం. నొప్పి ఉంటేనే మనిషి బతుకు అర్థం ఉంది. హల్లెలూయా. నొప్పి మంచిదా చెడ్డదంటే మంచిదే, చెడ్డదైతే కాదు. ఒకసారి అగ్నిలో వెళ్ళడితే ఏమవుద్ది? కాలుతుంది, నొప్పి వస్తుంది. అప్పుడు ఇంకోసారి మనం దేవుడు అందుకే పెట్టాడు నొప్పిని, చక్కగా బతుకుతామని. నొప్పి మంచిదే ఈ లోకానికి, బాధ మంచిది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండని బైబిల్ చెప్తుంది. ఎస్, కానీ బాధల నుంచి సంతోషం వస్తుంది. బాధల నుంచి ఏమవుతుంది? అయితే ఈ బాధ అనేది, అంటే బాధ నుంచి సంతోషం ఎందుకు అంటున్నానంటే, తల్లి పిల్లోనికి అంటది, అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది ఊహించలేనంత. చెప్తాను, ఇప్పుడు చెప్తా. కానీ ఇప్పుడు ఎంత బాధ అనిపించినా జస్ట్ ఒక గంటలో ఆ పిల్లోని గడ ముఖం చూపిస్తే ఉంటుందా? బాధ ఉంటుందా? సంతోషం ఉంటుంది? ఆ బాధ ఆ సంతోషం కోరు. ఆ బాధ అసలు వేదన, పెయిన్ అనేది ఈ లోకానికి ఎందుకు వచ్చింది? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పెయిన్ లేదండి. ఆదామును హవ్వను దేవుడు సృష్టించినప్పుడు బాధ అనేది లోకంలో లేనే. మరి ఎలా వచ్చింది అంటే, ఆదికాండం 3:16 ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. దేవుడు చెప్పాడు డైరెక్ట్గా, నీ ప్రయాసను నీ గర్భవేదన నేను మిక్కిలి చేస్తాను, మిక్కిలి హెచ్చించెదను, వేదనతోనే పిల్లలు, నొప్పిని అనుభవిస్తేనే పిల్లలు కంటావు, బాధను అనుభవిస్తేనే పిల్లల్ని కంటావు. బాధ అనేది ఖచ్చితంగా వస్తుందని ఆ రోజు దేవుడు ప్రకటించాడు. అప్పటి నుంచి మనిషిలో ఏ చేసినా నొప్పే, ఏ ప్రయాసపడాలన్నా నొప్పే, ఎందులో చేసినా నొప్పి వస్తున్నాడు, బాధ అనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ రాయబడ్డది, ఈ ప్రపంచంలో కల గొప్ప వేదన ఏంటంటే పిల్లలు కంటున్నప్పుడు తల్లి పడివే ప్రసవ వేదన. ఈ ఎన్ఎస్ఆర్ అనే స్కేల్తో పోలుస్తారు నొప్పిని, విఎస్ అండ్ ఎన్ఎస్ఆర్ అనే స్కేల్తో పోలుస్తారు నొప్పిని. అందులో ఇది 9 నుంచి 10 వరకు ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? స్కేల్ మీద 9 నుంచి 10. ఇప్పుడు నీ చెయ్యి ఉంది కదా, ఈ చేతిని ఇలాగ ఇరిపోయాను అనుకో, ఎవరిని చెయ్యి ఇలా ఇరిసేసాను అనుకో, అంటే ఎముక ఇరిగిపోయింది అనుకో, నరం తెగిపోయింది అనుకో,
నీకు 5 నుంచి 6 వరకే నొప్పి. అర్థమైందా? ఈ ఎముకలు ఇట్లా పట్టుకుని ఇరిసేసాను అనుకో 5 నుంచి 6 వరకే అంటే ఆ పాయింట్స్. కానీ ఇదైతే 10 అనుకుందాం, 10 నొప్పి అండి. చెయ్యి ఇలా ఇరిసేస్తే నీకు వచ్చే నొప్పి కేవలం అంటే ఇంకా భరించడం చచ్చిపోతాం. చెయ్యి ఇరిసేయడం అంటే మామూలు మాటల, ఎముకలు ఇలా ఇరిపేయడం అంటే. నీ పన్ను ఇలా పట్టుకుని టక్కమని లాగేసాం అనుకో అది 2%. ఇప్పమనని కాదు, మామూలు మంచి పని. టక్కమని లాగెత్తే. కత్తితో పొడిస్తే 7%. కత్తితో పొడిచి ఇలా చీలిస్తే 7%. అసలు 10% నొప్పి దగ్గరికి ఎవడు ఎలానే. కానీ తల్లి అనిపిస్తుంది బాధ, తల్లి అనిపిస్తుంది ఆ నొప్పి. ఇంతకుముందు నొప్పి లేదండి, అంటే నొప్పి లేనే లేదు అసలు ఈ లోకంలో. కానీ మనిషి తప్పును బట్టి దేవుడు నొప్పి ఉంటే కానీ వీళ్ళకి తెలియదు, వీళ్ళకి అర్థం కాదు ఈ లోకం గురించి అని నొప్పిని తీసుకొచ్చు. ఇంత నొప్పి పడ్డా ఏంటి అదే నొప్పితో ఉంటుందా తల్లి? చెప్పండి. ఈ నొప్పిని కన్న తర్వాత అదే నొప్పితో ఉంటే చచ్చిపోతుంది. 10-20 నిమిషాలు చచ్చిపోతుంది. కానీ దేవుడి సృష్టి ఎంత గొప్పదంటే, అసలు ఈ శరీరం ఎంత గొప్పదో. ఈ నొప్పిని తగ్గిస్తాక నువ్వు ఏ టాబ్లెట్ వేయట్లేదు, వాళ్ళు వేస్తారులే కానీ ఆటోమేటిక్గా నీ శరీరంలోనే అవి వెంటనే రిలీజ్ అవుతాయి. పుట్టిన వెంటనే నీలో శరీరంలోంచి ఆ నొప్పిని తగ్గించేవి పుడతాయి. లోపల నువ్వు బాడీలోకి ఎక్కించక్కర్లేదు, ఆటోమేటిక్గా యాంటీబాడీస్ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయి పిల్లోడు పుట్టినంటే నీకు వస్తున్న నొప్పిని తగ్గించడానికి అవి చాలా నీకు శరీరంలోనే పెట్టేది. అంటే బాధ తర్వాత మనకు ఖచ్చితంగా ఏముంటుంది? జ్వరం వచ్చింది, తగ్గాలంటే ఏం చేయాలి? టాబ్లెట్లు వేసుకున్నావు, తగ్గలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆఖరికి ఇంజక్షన్ అవ్వకపోతే ఇంకేం చేయాలి? ఆఖరికి బాటిల్. నీకు తగ్గకూడదు, నీ టాబ్లెట్లు వేసుకుంటా అంటే అవ్వదు. ఖచ్చితంగా ఏం చేయాలి? నొప్పి వస్తేనే మనకి స్వస్థత. అంటే పెయిన్ ఈజ్ గెయిన్ ఓన్లీ. నొప్పి మంచిదే. మరి ఆ క్రిస్మస్ ఎవరు బాధపడ్డారు? అంటే స్టేజ్ ముందు మనం ఎన్ని చూస్తున్నాం. స్టేజ్ ముందు గొర్రెల కాపర్లు, స్టేజ్ ముందు ఏం చూస్తాం? క్రిస్మస్ నాటికలు గొప్ప గొప్ప అన్ని చూస్తున్నాం. కానీ స్టేజ్ వెనకాల జరిగిందంతా ఒకసారి ఆలోచిస్తే, ఆ రోజు క్రిస్మస్ జరగడానికి ఈ లోకంలో ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే జరిగిన కొన్ని విషయాలు ఎవరు బాధపడ్డారు, ఎవరు కష్టపెట్టుకుని ఈ క్రిస్మస్ని మన జీవితాలకు తీసుకొచ్చారు అంటే మొదటి చూద్దాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. దేవుడు ఏం చేసినట్టే లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేశాడంట? తన కుమారుని లోకానికి ఎందుకు పంపాడు? ఒరే నాయన, ఎవడని తప్పు చేస్తే వేసేయి, చంపి అన్నాడా? ఎందుకు పంపాడు ఈ లోకానికి? మనం చేసిన తప్పుల కొరకు ఆయన చంపడానికి, చచ్చిపోవడానికి పంపాడు. ఇది అసలు ఎక్కడన్నా ఏ తండ్రిని చేస్తాడా? ఏ తండ్రైనా చేస్తాడా? వేరే వాళ్ళ కొరకు చచ్చిపోవడం కొరకు తన కుమారుని ఎవడన్నా పంపుతారా? ఒకవేళ తన కుమారుడి కొరకు తన తండ్రి చచ్చిపోతాడు, కానీ వేరే వాళ్ళ కొరకు తన కుమారుని చంపడం కొరకు, చావడం కొరకు పంపుతాడా? ఏ తండ్రి పంపడు. ఇంకా ఆ తండ్రి ప్రేమ ఎంతో చూడు. దేవుడు లోకమును ఎంతో, మరి లోకాన్ని అంత ప్రేమించుడు కొడుకుని ఎంత ప్రేమిస్తారు చెప్పండి. ఇప్పుడు బయట ఉన్న వారిని మనం ఎక్కువ ప్రేమిస్తుంటే మన ఇంట్లో ఉన్న వారిని ఇంకెంత ఎక్కువ ప్రేమిస్తామా లేదా చెప్పండి? మరి ఇంట్లో ఉన్న తన కుమారుని ఇంకెంత ప్రేమిస్తాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకే ఆయన కుమారుని పంపాడు. మరి కుమారుడి పట్ల ప్రేమ లేదా అంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ దేవుడికి ఒక సందర్భం వచ్చింది. ఏంటి ఆ సందర్భం అంటే, లోకమా నా కుమారుడా, లోకమా నా కుమారుడా. ఆ ఆలోచన సందిగ్ధంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడు? తన కుమారుని లోకానికి పంపాడు. ఇందులో బాధ ఉంటుందండి, సంతోషమే ఉండదు. ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఎందుకంటే ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని స్వరం ఆకాశం నుంచి వినబడుతుంది, ఈయనందు నేను ఆనందించు. తండ్రి స్వరం వినబడుతుంది, ఈయనందు నేను ఆనందించున్నాను. ఏం చేశాడు యేసయ్య? అప్పటి వరకు బాప్తిసం తీసుకున్నాడు అంతే, కేవలం వచ్చి. కానీ దేవుని స్వరం ఏమనుకుంటుంది? ఈయనందు నేను ఆనందించు. ఎందుకు? ఇప్పటి నుంచి నువ్వు మనుషులకు కనబడతావు, కానీ మనుషులకు కనబడకుండా 30 సంవత్సరాలు కూడా నీతిగా బతికావు. అందుని బట్టి
ఇప్పటి నుంచి మనుషుల మధ్య ఉంటాడు, ఏ తప్పు చేయలేడు. కానీ ఈ 30 సంవత్సరాలు ఎవడు చూసినా ఎవడు చూడకపోయినా నీతిగా నిజాయితీగా ఆయన బతికాడు. అందుకే దేవుని స్వరం అంటుంది, ఈయన ఎందు నేను ఆనందించు. మరి దేవుడు ఏం చేయలేదు అన్నయ్య. దేవుడు ఆనందిస్తున్నప్పుడు మరి ఆయన చనిపోతుంటే దేవుడు ఎలా ఉంటాడు? పుట్టిన దేని కొరకు, దేనికి పంపుతున్నాడు? కొంతమంది అమెరికా దేశాన్ని పంపుతారు పిల్లలు. చెప్పినంత ముందు అమెరికా దేశానికి పిల్లలను పంపినప్పుడు ఏడుస్తుంటారు. పక్కన ఏడుస్తుంటారు, పక్కన సంతోషం, పక్కన ఏడుపు, కొంచెం సంతోషం. ఎందుకో తెలుసా? ఏడుపు సంతోషం ఎందుకు? వదిలేసి వెళ్ళిపోతున్నాడు. రెండోది సంతోషం ఎందుకు? నా కొడుకు అమెరికా. ఎందుకు వెళ్తాడు వీడు అమెరికా? వెళ్ళి ఏం చేస్తాడు? చదువుకోవడమో లేకపోతే జాబ్ చేయడమో, గోల్డ్ సంపాదించుకొని కోట్లు గడించుకొని బిల్డింగ్లు కార్లు పంపుతాయి. అదే అమెరికా పంపితే చంపేస్తారని పంపుతారా? చెప్తారా? పంపరు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఈలోక తల్లిదండ్రులు అమెరికా పంపడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు తన కుమారుని ఎక్కడ పంపడానికి ఇష్టపడ్డాడు? తుచ్చమైన మానవ లోకానికి పంపడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో మనము, తండ్రులైన మనము, మన పిల్లల్ని ఉన్నతమైన స్థానమైన అమెరికా లాంటి దేశాలకు పంపాలని చూస్తుంటే, ఆయన తుచ్చమైన మానవాళి కొరకు ఆయన తన కుమారుని లోకానికి పంపాడు. బాధ ఉంటుందా ఉండదా? తండ్రి పడిన బాధ అంటే దేవాతి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా బాధపడ్డాడు. ఖచ్చితంగా బాధపడ్డాడు. ఎందుకంటే ఈ లోకానికి వచ్చి ఒక మనిషిలో ఆయన వస్తున్నాడు. అది మెయిన్. మనిషిలో వచ్చి ప్రతిదీ అనుభవించబోతున్నాడు. దేవునికి తెలుసు, యేసుకు తెలుసు ఇవి, తండ్రికి తెలుసు, కుమారుడికి తెలుసు ఈ విషయం. అయినా తండ్రి పడుతున్న బాధ వర్ణించలేదు. ఒక బ్రిడ్జ్ ఉందంట, చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్పాను. ఒక బ్రిడ్జ్ ఉందంట. ఆ బ్రిడ్జ్ ఒక వెరైటీ బ్రిడ్జ్. ఏంటి ఆ బ్రిడ్జ్ అంటే, అది నది మీద ఉంటుంది, ఆ ట్రైన్ బ్రిడ్జ్. అయితే నదిలో పెద్ద పెద్ద షిప్స్ వెళ్ళినప్పుడల్లా ఆ బ్రిడ్జి పట్టాలు ఇలా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వగానే ఆ షిప్ దాని కింద నుంచి వెళ్తుంది. ఆ షిప్ వెళ్ళిపోగానే ఇవి క్లోజ్ అవుతాయి. వెంటనే ట్రైన్ దానిపై నుంచి వెళ్తుంది. చాలా మంచిగా ఉండేది ఆ సిస్టమ్ అంతా. దాన్ని ఆపరేట్ చేయడానికి ఒక ఆయన ఉండేవాడు. దాన్ని ఆపరేట్ చేయడానికి మళ్ళీ అది ఆటోమేటిక్గా లెగదు కదా, దాన్ని ఆపరేట్ చేయడానికి ఒక మనిషి ఉండేవాడు. ఏం చేసేవాడు అంటే, అక్కడ రూమ్ ఉండేది దూరంగా ఆ బ్రిడ్జ్ పక్కనే, అందులో కూర్చొని నొక్కుంటూ ఉండేవాడు. వస్తుందంటే లేపేవాడు, షిప్ వెళ్ళిపోయిన తర్వాత తిప్పితే ట్రైన్ వెళ్ళిపోయే వరకు అలా ఉంచేవాడు. అది పని అది. అయితే ఒకరోజు వాళ్ళ కుమారుడు, నాన్న నేను నీతో పాటే వస్తాను అన్నాడు. ఒరే వద్దురా, పక్కన నది, ఆ బ్రిడ్జ్, ట్రైన్లు వెళ్తాయి, వద్దు అంటే, నేను ఎలాగన్నా నీతో వస్తాను అన్నాడు. సరే రారా బాబు అని తీసుకెళ్ళేవరే, నువ్వు ఇక్కడే కూర్చో, ఏం చేయకని చెప్పినప్పటికీ ఆ బ్రిడ్జ్ ఎగుతుంటే వీడికి సంతోషం వేసి చప్పట్లు కొట్టేసాడు. ఆ బ్రిడ్జ్ ఎగుతుంటే చప్పట్లు కొట్టేసాడు. రోజు బ్రిడ్జ్ వేసేది, బ్రిడ్జ్ వచ్చేది, ట్రైన్ వెళ్ళేది. ఇది చాలా సంతోషం అయిపోయింది. నాన్న నేను అక్కడికి వెళ్ళి వస్తా అంటే తండ్రి అంటే, వెళ్ళకూడదు అక్కడికి, ప్రమాదకరం, ఎక్కడే ఉండు అని. ఓ ట్రైన్ వస్తుంది, ఈయన పైకి లేగింది బ్రిడ్జి, ట్రైన్ వస్తుంది కదా దింపాలని ఈయన పోయి పనిలో ఉన్నాడు. ఎక్కడ ఉంటారంటే, ఈడేం చేశాడు చిన్నపిల్లడు, ఆ బ్రిడ్జ్ ఎలా దిగుతుందో దగ్గర నుంచి వద్దామని వెళ్ళి 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 ఆ బ్రిడ్జ్ దిగుతుంటే వెళ్ళి 2 బ్రిడ్జిల మధ్యలో ఉండిపోయాడు. బ్రిడ్జిల మధ్యలో ఉండిపోయి ఇప్పుడు కేకలేస్తున్నాడు, నానా నేను ఎందుకు ఇరికిపోయాడు. ఇప్పుడు అరుతున్నాడు, కేకలేస్తున్నాడు. ఇది చూసుకున్నాడు, బయట చూస్తే పిల్లోడు లేడు. ఎక్కడికి వెళ్ళాడబ్బా అని చూస్తే ఎక్కడి నుంచి అరుపులు పడుతున్నాయి? 2 బ్రిడ్జిల మధ్యలో ఇరుక్కుపోయాడు. 2 బ్రిడ్జిల మధ్యలో ఇరుక్కుపోయాడు. ఏం కాల, ఇరుక్కున్నాడు అంతే. ఈ 2 మూసుకున్నాయి కదా, మధ్య గ్యాప్లో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు తన తండ్రి దగ్గర ఉన్న ఒక అవకాశం ఏంటంటే, బ్రిడ్జ్ ఓపెన్ చేసి తన కుమారుని నీళ్ళలో పడితెళ్ళి రక్షించుకోవడం. రెండవది, తన కుమారుని అలాగే వదిలేసి ట్రైన్ని వెళ్ళిపోవడం. తండ్రి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నా కుమారుడు కోసం బ్రిడ్జ్ ఓపెన్ చేశానా, ట్రైన్ చాలా వేగంగా వస్తుంది, వాడికి తెలియదు ట్రైన్ బ్రిడ్జ్ ఓపెన్ ఉందో లేదో. నా పని ఏంటంటే ట్రైన్ బ్రిడ్జ్ క్లోజ్ చేయాలి, నా పని అది. ఇప్పుడు నేను కనుక ట్రైన్ బ్రిడ్జ్ ఓపెన్ చేశాను, నా కుమారుని రక్షించుకుంటే, ఆ ట్రైన్ వస్తుంది, బ్రిడ్జ్ని గుద్దుద్ది, నీటిలో పడి కొన్ని వేల మంది చచ్చిపోతారు. వేల మందా నా కుమారుడా, వేల మందా నా కుమారుడా. తండ్రి ఏం చేయలేని పరిస్థితి. తన కుమారుని రక్షించుకుంటే వేల మంది చచ్చిపోతారు. వేల మంది కోసం చూస్తే తన కుమారుడు ఇక అలాగే ఏడుస్తూ గుండెలు బాదుకుంటాడు, అరుస్తున్నాడు, నాన్న కాపాడని గుండెలు బాదుకుంటూ అలా కూర్చుండిపోయాడు ట్రైన్ వెళ్ళిపోయాడు కుమారుడు. ఆ వేల మంది కొరకు తన కుమారుడిని వదిలేశాడు తండ్రి. అలాగే ఈ లోకంలో మనం కాపాడబడ్డం కొరకు, మరణం నుంచి తప్పించబడ్డం కొరకు, మనం చావకుండా ఈ లోకంలో
నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు దేవుడు యేసుక్రీస్తు వారిని అలాగా ఈ లోకానికి తండ్రి బాధపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు చాలా చాలా సెలబ్రేషన్స్, కానీ ఒక తండ్రి పడుతున్న, దేవుడు పడుతున్న బాధ మనం చూస్తాం. రెండవ విషయం, ఇంకెవరు బాధపడుతున్నారంటే లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనము. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాన్ని, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, మరియా ఆ దేవదూత ఏమడిగిందంటే, దేవదూత చెప్పింది, ఇదిగో శుభవచనం, నువ్వు గర్భవతి అవుతావు. వెంటనే మరియా ఏమడిగిందంటే, అమ్మా ఎస్ ఓకే, కానీ నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలా జరుగుద్ది అని అడిగింది. లేదు, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భఫలాన్ని పొందుకున్న తర్వాత జరిగిన సంఘటన ఎలా ఉండొచ్చు. ఆమె ప్రెగ్నెంట్ రాగానే ఒక 3 నెలల్లో ఎక్కడుందంటే జకరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. యోధా కొండసీమల ప్రాంతంలో ఉన్న తన బంధువురైన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. అక్కడ 3 నెలలు ఉంది, అంటే 3 నెలలే ఉంది. ప్రసవేదన రాగానే వచ్చేసింది. 3వ నెల అనగానే కొంచెం కనబడుతుంది, 4వ నెల రాగానే కొంచెం కనబడుతుంది, 5వ నెలతో పూర్తి కనబడుతుంది. ఏంటి పొట్ట. ఇది రాగానే తెలిసిపోద్ది. ఆ రోజు ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని మన ఇంట్లో చేసుకున్నా, అక్కడికి వెళ్ళి చేయించుకుంటే కానీ క్లారిటీ మనకు రావట్లేదు. కానీ ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఎందుకంటే పల్లెటూరుకి వెళ్తే సేటుకు చెప్పేస్తారా ప్రెగ్నెంట్ వచ్చి, ఇంత పట్టుకుని చెప్పేస్తారా డాక్టర్లు, ఏటో చెప్పేస్తారు. లేదా మంత్రాలు వేసేటోళ్ళు కాదు, వెళ్ళి మంత్రసానులు ప్రెగ్నెన్సీ చేసేటోళ్ళు. ఇంతకుముందు నిజం అప్పుడు ఇంకా తెలిసిపోయేది ఈజీగా. అంటే ఇప్పుడు ఒక కన్య గర్భంతో, ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? అది దేవుని వల్ల వచ్చిందంటే ఎవడన్నా నమ్ముతాడు? నమ్మడు. ఇప్పుడు ఆమె ఎంత బాధ అనుభవించవచ్చు, ఇంట్లో వాళ్ళు ఎంత వేదన పెట్టుంటారు, బంధువులు ఎంత వేదన పెట్టుంటారు, చుట్టూ ఉన్న వారు ఎంత వేదన పెట్టుంటారు. ఆమె మాటలు ఎంత ఎంత దారుణమైన మాటలు తీసుకొచ్చారు తెలుసా. ఆమె దేనికి ఇష్టపడిందంటే చచ్చిపోవడానికి ఇష్టపడడం. అంటే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది, దీనికి కారకుడు ఎవరో చెప్పకపోతే చంపేస్తారు. ఆమె యూదుల ఆచారం ప్రకారం ఒక అమ్మాయి పెళ్లి కాకుండా వ్యభిచారం చేస్తే కనుక, వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇప్పుడు ఈమెకి అంటే ఆమె అయితే వ్యభిచారం చేయలే, దేవుని పరిశుద్ధాత్మ వల్ల కార్యాన్ని పొందు. లోకం ఏమంటదండి? దేవుడు చేసాడు అంటదా? ఏమంటది? ఏమే దయ్యం పనులు చేసి దేవుడి మీద తోస్తుందా అంటున్నాడు. ఎంత వేదన! ఇది వ్యభిచారం చేసిన స్త్రీని ముద్ర వేస్తుంది. ఆ యోసేపు కూడా ఆమె వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఎందుకంటే అది కపట కనబడుతుంది కదా. ప్రెగ్నెన్సీ తెలిసిపోయింది. యోసేపుకి తెలిసిందంటే అందరికీ. ఇప్పుడు ఆమె జీవితాంతకాలం ఒక మచ్చ ఏంటంటే మరియా వ్యభిచారం చేసింది. ఎంత భయంకర మాట అంటే అది. ఆమె భక్తిపరురాలు, నీతిమంతురాలు, అందుకే దేవుడు ఎన్నుకున్నాడు. ఏదో ఆ మాట కూడా అసలు నేను పురుషుని ఎరగని దాన్ని నేను దేవుని దూతతో చెప్తుందంటే అసలు మాట విషయం కాదు. నా కనుచూపు కూడా ఎప్పుడు నేను తేడాగా చూడలేదు పురుషుడిని. అసలు నేను పురుషుని అసలు నేను మాట్లాడలేదు. అంత గొప్పగా ఆమె బతుకు అలా ఉంది. మరి యవనంలో ఉన్న మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకుంటాం. అంటే అక్కడ ఆమె అలా బతికినప్పటికీ ఇప్పుడు మచ్చ ఆమెకు వ్యభిచార్య, అది గుండెలు పిండేసేంత బాధని ఆమె దేవుని కొరకు పనిచేస్తున్నప్పటికీ ఈ లోకం నుంచి వచ్చే మాటలు తీసుకోలేకపోయినా, భరించలేకపోతున్నా ఆ బాధను దిగమింగుకుందండి. ఆ బాధను దిగమింది. సరే పుట్టాడు. పుట్టిన 8వ రోజు తెలిసిందండి తెలుసా? పుట్టిన 8వ రోజు చెప్పినది తెలుసా సమయాలు, అమ్మా మరియా నీ హృదయంలో ఖడ్గము, అంటే ఈ కొడుకు అంతకాలం బతకడు. యవ్వన కాలం వచ్చేసరికి చనిపోయి. మరియకి తెలుసు ఏదో ఒక రోజు యేసును విడిచి వెళ్ళిపోతాడు. ఈ తల్లి ఎంత వేదన పడి ఉంటుంది, ఎంత బాధపడుతుందండి నిజంగా. అంటే పుట్టు విషయంలో ప్రసవ వేదన గురించి చెప్పట్లేదు నేను. ఆమె ఆ మాటలు తీసుకోలేక తన ఇంటి వారు, తన పొరుగు వారు, తన చుట్టాలు, బంధువులు మరియను అలాగే చూస్తారండి. పాపం కదా.
కానీ యేసయ్య తన మొదటి అద్భుత కార్యం కానా విందులో చేసినప్పుడే మరికి నాకు తెలిసి చాలా వరకు మాయన మచ్చగా ఉన్న ఆ మచ్చ తొలగిపోయి ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన బంధువులు పెళ్ళారు. మరికి సంబంధించిన బంధువులు అందరూ వచ్చారు అక్కడికి. యేసయ్య ఏం చేశాడు అక్కడ? నీటిని, ఈ అద్భుత కార్యం అందరికీ తెలిసిపోయి ఇప్పుడు ఏమంటారు? మరేని అమ్మా, నీ కుమారు నువ్వు చెప్పినట్టే నిజంగానే పరిశుద్ధాత్మ వల్లే 30 సంవత్సరాలు భరించింది కదా, 30 సంవత్సరాలు మోసింది ఆ మాయ మచ్చ. మరి మచ్చను మోస్తున్న రోజుల బాధ ఈరోజు మనకు సంతోషంగా మేరీ మాత వచ్చి కూర్చుని నాటకాల్లో క్రిస్మస్ నాటకం పిల్లల్ని ఎత్తుకున్న సంతోషం. కానీ ఆ సంతోషానికి గాయం ఎంత అయిందో, యేసుక్రీస్తు పుట్టెళ్ళిపోయి ఆమె మనసుకి ఎంతో గాయం, బాధపడుతుంది. క్రిస్మస్ అంటే ఈరోజు సెలబ్రేషన్స్ కాదు. ఆ రోజు వాళ్ళు ఆమె తన గర్భాన్నించి అంటే కన్న పేగుని దేవునితో పంచు, అంటే దేవుని రావడానికి ఆమె తన గర్భాన్ని ఇచ్చేసి, యేసుక్రీస్తు వరకు ఎన్ని ఇచ్చినా ఎంత ఇచ్చినా మరీ ఇచ్చినంత ఎవరు ఈ లోకంలో ఇవ్వలేనే ఏమని. ఆమె 9 మాసాలు యేసయ్యని మోసింది. అందుకే ఆమె దయాప్రాప్తురాలు. స్త్రీలలో దయ్యనుంది గొప్ప. అంటే మేరీ మాతను తిట్టి భోజనం అంటే బోట్లెట్టి పూజించమని దాని అర్థం కాదు. మరీ మాతను తీసుకెళ్ళి బొమ్మలు పెట్టి పూజించమని కాదు అర్థం. ఆమె స్త్రీలందరిలో కల్లా గొప్పది. ఇంకోటి ఏంటంటే ఆమె మొదటి స్త్రీ కన్నది. మనుషుని ద్వారా కన్న స్త్రీ. ఎవరు కన్నారు? అవ్వ. ఏమయ్యాడు మొదటోడు? నరహంతకుడు అయ్యాడండి. తమ్మును చంపి నరహంతకుడు. దేవుని ఆత్మచేత పుట్టిన కుమారుడు ఏమయ్యాడు? అందరి కొరకు బలియాగము అయ్యాడు. అందరి కొరకు ఆయన మరణించాడు. సరే, తండ్రి దైన దేవుడు పడిన బాధను చూసాం, తల్లి అయిన మరియ బాధను చూసాం. ఇంకొక వ్యక్తిని చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైంది, ఆమెను అవమానపరచనులకు రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. యోసేపు పడిన బాధ. యోసేపు అంటే మరియకి ఈయనకి ప్రధానం చేయబడింది. ఎంగేజ్మెంట్ లాంటిది అయింది. వాళ్ళ రూల్స్ ఉండే ఆ రోజుల్లో. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇక పెళ్ళే. ప్రధానం చేయబడిన తర్వాత పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నారు వీళ్ళు, యోసేపు మరియ. యోసేపు ఆయన క్యారెక్టర్ చూస్తే చాలా ప్రేమించేవాడు అని అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఫోన్లు గిన్లు లేవు. ఈరోజు ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ అవ్వకముందే ఊరేటూ తిరుగుతారు చాలా మంది. నేను చాలా మందిని చూసాను. ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు అయిన కానీ ఊరేటూ తిరుగుతారు వీళ్ళు. ఇంక ఎంగేజ్మెంట్ అయితే వీళ్ళు నాపేదే లేదు. ఎంగేజ్మెంట్ అయితే లేదు. ఇంకా వీడియో కాళ్ళు, ఊర్లు తిరగడాలు, గీర్లు తిరగడాలు, ఊరు చాలా మంది చూస్తున్నాం. అయితే యోసేపు అంత లేకపోయినా ప్రేమించే వ్యక్తి. అలాంటి ప్రేమించే వ్యక్తి ఒక వార్త తెలుస్తుంది ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకోబోయే స్త్రీ, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న స్త్రీ నీకు తెలియకుండా ఎక్కడో తప్పు చేసి. ఈయనకి తెలుసు నేను ఆమెతో తప్పుగా బిహేవ్ చేయలేదు. మరి ఇలాంటప్పుడు ఆమె ఎలా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది? ఏ వ్యక్తి కన్నా తెలుసు ఎలా అయి ఉండొచ్చు? తప్పు చేసిన ఈరోజు దేవుడి మీద గిట్టేస్తుంది, కానీ తప్పు చేసే అనుకుని ఆయన ఏమనుకున్నాడంటే చాలా మంచోడండి. ఎందుకంటే ఇప్పుడు నేను కనుక ఇక్కడ ఉంటే ఆ గర్భం నా వల్ల రాలా. ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతారు, అరా ఏంట్రా ఇది, నేనేం చెప్పాలి నిజం? ఎందుకంటే జీవితాంతకాలం ఆ పాపాన్ని నేను, అంతే కదా ఆయన ఆలోచన, ఆయన్ని ఈ పాపాన్ని నేను పోయి నేను జీవితాంతం కాబట్టి నాది కాదు అంటారు. అప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తాను? రాళ్ళతో కొట్టి. కాబట్టి ఇప్పుడు నేను కనబడకుండా వెళ్ళిపోయాను, రహస్యంగా విడిచి వదిలిపోతే పారిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే ఈయన ఎందేదో నా మీద కొత్తగా ఆమె బతికన్నా బతుకుద్దని, ఎంత మంచోడు అని నిద్రపోతుండగా దేవుని దూత స్వప్నంలో కనబడి, యోసేపు ఇది ఇలా జరిగింది నాయనా అని చెప్పగానే ఈయన నిలబడ్డాడు. ఈయన చేశాడు? నిలబడి మరీ సపోర్ట్ ఇచ్చాడు. అయితే అప్పటికి కూడా యోసేపు కూడా చాలా మంది మచ్చేసారు. యోసేపు కూడా నీతిమంతుడు అండో. అంటే చూడండి,
ఆమె మీద ఇలా చేసింది మనం వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడే అంత నీతిమంతుడు. ఒక్క మాట కూడా అనిపించుకోకుండా ఉండాలనుకున్న నీతిమంతుడు. తన వల్ల ఎదుటోడికి కష్టం రాకూడదని ఆలోచించిన నీతిమంతుడికి ఇప్పుడు అంటున్నారు చాలా మంది, ఒరే నువ్వు ఇలాంటి ఆమెను పెళ్లి చేసుకుంటున్నావు, ఒరే నువ్వు ఇలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటున్నావు, ఒరే నువ్వు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు అని ఎంత దారుణంగా మాట్లాడుండొచ్చు. లేకపోతే నువ్వు చేతకానోడు అని ఉండొచ్చు, నువ్వు తొందరపడ్డావని కొంతమంది ఉండొచ్చు, పెళ్లి కాకముందు ఎలాంటి పనులు ఏంటని కొంతమంది ఉండొచ్చు. కొంతమందికి కొన్ని రకాలుగా నమ్మారు. కొంతమంది యేసుప్రభు వల్లే యేసుప్రభు పుడుతున్నాడు అనుకున్నారు, కొంతమంది ఏమో ఈమె ఎక్కడ వ్యభిచారం చేసింది అనుకున్నారు. ఎవరు దేవుని వల్ల అనుకోలే, కేవలం దేవుని వల్ల అనుకున్న ఆలోచనలు ఇద్దరే, ఎవరు? మరియా, యోసేపు, మ్యాక్సిమం నమ్మితే ఎలిజబెత్ అండ్ జకర్యా, ఈ ఫ్యామిలీస్ నమ్మి. యోహాన్ కాబట్టి 6 month బేబీ కానీ పుట్టినప్పటికి. ఇక్కడ మనం గమనిస్తే ఏంటి, యోసేపు ఎంత బాధ అనిపించుంటాడు అంటే, ఒక్క మాట కూడా తీసుకోలేని వ్యక్తి ఇప్పుడు మాటలు అనిపించాలని ఎంత బాధ అనిపించుంటాడు. ఈ రోజున చాలా మంది అందుకే చచ్చిపోతారు. ఒక మాట కూడా అనిపించుకోలేని వ్యక్తులు రేపన్న రోజు ఏదైనా ఒక మాట అనిపించుకోవాల్సి వస్తుందేమో అని తమకు తమ ప్రాణాలు తీసేసుకుంటారు. రేపన్న రోజు ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుందేమోనని. మా బాబాయ్ గారు మనం చనిపోయారు, అప్పటికప్పుడు సొంత బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడు ఎట్లనే పిచ్చి పని చేసి ఊరేసుకున్నాను. నేను సడన్గా వెళ్ళి వచ్చేసాను. అంటే ఏంట్రా బాబు అంటే, ఎవరి మీద ఆధారపడకూడదని. మా డాడీ గారు ఎందుకు చనిపోయారు? ఎవరి మీద అంతే. ఇప్పుడు ఏమన్నా ఆధారపడతాకే ఉంది, వాళ్ళ డబ్బులు వాళ్ళకొస్తాయి. కానీ నేను ఎవరి మీద ఆధారపడతానేమో, నా డబ్బులు వీళ్ళ డబ్బులు నాకేనా పెడతారేమో, నేను మళ్ళీ నా కొడుకుల దగ్గర ఏమన్నా నేను అడగాల్సి వస్తుందేమో, ఇంత ఆలోచించాడు ఆయన. ఏం చేసుకున్నాడు? ఆయన చనిపోయాడు, ఆయనతో పాటు మా అమ్మ కూడా అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళే. మా బాబాయ్ కూడా జస్ట్ మొన్న 2 రోజులైంది ఇట్లా చేస్తాడు. ఎందుకు అంటే ఏనా భరించలేను, ఏ కష్టాలు లేవు వీళ్ళకి, డబ్బులతో కష్టం లేదు, సొసైటీతో కష్టం లేదు, ఏమీ లేదు. నేను మళ్ళీ ఆధారపడతానేమో ఇతరుల మీద ఆలోచన దారుణమైన పరిస్థితి తీసుకెళ్ళి చనిపోయాడు. పిల్లలిద్దరికి ఇంకా పెళ్ళిళ్ళే చేయలేదు, కుమారులేలే. చూడండి ప్రపంచం ఎలా ఉందో. మరి యోసేపు గొప్ప నీతిమంతుడు, ఎన్ని మాటలు కాసినా దేవుని కొరకు నిలబడ్డాడు. బాధ మాత్రం ఉంటది అండి, బాధ ఉంటుందా ఉండదు. ఇక 3వది గమనిద్దాం. 4 మత్తయి సువార్త 2:1 రాజైన హేరోదు దినములందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారంటే తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు. ఈ జ్ఞానులు ఎంతమంది, జ్ఞానులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇవంతే వేరు. జ్ఞానులు ఎంతమంది వచ్చారు బైబిల్ రాయబల్లా. కానీ మన ఇండియా నుంచి ఒక ఆయన ఇల్లుంటాడని తత్వజ్ఞాన శాస్త్రులు తెలియజేస్తున్నారు, బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. ఐగుప్తు దేశం నుంచి, పర్షియా దేశం నుంచి వెళ్ళారు అంటున్నారు కొంతమంది. సరే, అలా వెళ్ళినప్పటికీ జ్ఞానుల పడిన బాధ క్రిస్మస్ లో మనం గమనించాలి. జ్ఞానులు ఏం బాధపడ్డారు అంటే, బేసిక్ గా మనం క్రిస్మస్ నైట్ చేస్తాం. ఇక్కడ మీరు అందరూ ఇంటికా నుంచి నైట్ బయలుదేరి ఎక్కడికి రావాలి? చర్చి దగ్గరికి వస్తారు. మీకు బాధ అనిపిదా సెల్ నడుచుకుంటూ వస్తుంటే? చెప్పండి, కొంచెం బాధే. అమ్మా ఇంటి పక్కనే ఉంటే బాగుండు, ఇంటి పక్కనే ఉంటే బాగుండు. కొంతమంది ఇంటి పక్కనే దేవుణ్ణి పెట్టుకుంటున్నారు, చర్చి పెట్టుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళక్కలేదు, ఇంటి పక్కనే ఉంటే బాగుండు. కొంతమంది చూసాను, ఇంటి పక్కనే దేవుడు, అంత ఇంట్లో దాటితే ఆ ఇంట్లో చర్చిలోకి వెళ్ళాలి. అలా ఒక పాస్టర్ తెచ్చుకుని ఇంటి పక్కనే పెట్టుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. సరే, అయితే బాధ ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, అయిన తర్వాత వెళ్ళాలంటే బాధ కాదు, ఏది 1 కిలోమీటర్ దూరానికి. కానీ జ్ఞానులు 2 సంవత్సరాలు పట్టిందంట. 2 సంవత్సరాల లోపు, 2 సంవత్సరాలు అనగానే 2 సంవత్సరాల లోపు పట్టింది. ఏంటంటే ఆ ఆకాశంలో కడిమే నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు ప్రయాణించిన కాలం దాదాపు 2 సంవత్సరాల మధ్యలో ఉంది. అంటే రోడ్లు లేవు, ఎడారిలో, తుప్పల్లో నుంచి, అడవుల్లో నుంచి, సలయేట్లలో నుంచి ఎలా వచ్చారో కానీ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వచ్చారంటే వాళ్ళు ఎంత బాధ అనిపించారా లేదా? చాలా బాధ అనిపించారు, చాలా వేదన అనిపించారు. ఎక్కడ ఆ గ్రంథాలు చూసుకుంటూ, ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ
ఎలా వెళ్ళాలి, ఏం రూట్ మ్యాప్లు ఏం లేవు. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వస్తూనే 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 ఉన్నారు. ఆఖరికి వచ్చి యేసయ్యని చేరుకున్నారు. చాలా సంతోషం ఉంటుంటారు, అసలు వర్ణించలేని సంతోషం ఉండవచ్చు. కానీ అది ఎంత వేదనను దేవుని కొరకు వెచ్చించారు, దేవుని కొరకు చూస్తున్నారు. నిరుత్సాహం లేదు, నిస్పృహ లేదు, దొరకడం, వదిలేద్దాం అనుకునేది లేదు. ఎంత బాధను అనుభవించి నడుస్తూ ఒంటెల మీద ఎంత దూరం ప్రయాణించారు తెలియదు గారు వాళ్ళు. చాలా బాధనాలు దేవుని కొరకు అనుభవించి ఈరోజు జ్ఞానులు మనకు కనబడతారు. ఇక ఆ రోజు అప్పటి ప్రజలు కూడా చాలా బాధను క్రిస్మస్ విషయంలో బాధపడ్డారా? ఎస్, ప్రజలు. ఎందుకంటే మనకి బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో ఒక పేజీ ఉంటుంది, ఒక వైట్ పేజీ ఉంటుంది. ఆ పేజీ విలువ 400 సంవత్సరాలు. దేవుడి 400 సంవత్సరాలు ఏం మాట్లాడలేదు. దేవుడి 400 సంవత్సరాలు ఈ లాస్ట్ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన మత్తయి వరకు ఆ మధ్య తెల్ల పేపర్ 400 సంవత్సరాలు పట్టింది. దేవుడు మధ్య ఎవరితో మాట్లాడాల. ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సావని అన్నాడు. ఈ 400 సంవత్సరాలు దేవుడు లేకపోతే, తండ్రి లేకపోతే ఇల్లు ఏమవుద్ది? స్కూల్లో టీచర్ లేకపోతే ఎలా అవుతుంది స్కూల్? ఇంకా డ్యాన్స్లు గట్టేస్తారు పిల్లలు అందరూ, స్టేజ్ మీద దాని మీదకి ఎక్కి బలాల మీదకి ఎక్కి అలా అయిపోయింది. ప్రజలందరూ భయంకర పాపంలో, భయంకర బతుకుల్లో బతుకుతున్నారు, భయంకర పరిస్థితుల్లో బతుకుతున్నారు, భయంకర స్థితిగతుల్లో బతుకుతున్నారు, భయంకర వ్యాధుల్లో ఉన్నారు, వాళ్ళు భయంకర బాధల్లో ఉన్నారు. అలాంటి అంటే ఆ వేదన గల కారణం ఏంటంటే యేసు తను రాకడ కొరకు 400 సంవత్సరాలు సైలెంట్గా నిలిచాడు. ఆ ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. ఆఖరిగా మనం చెప్పి ముగించేసుకుందాం. లూకా 2:12 దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టులో పండుకొనుట మీరు చూసేదరని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు పడిన బాధ. ఎవరు పడిన బాధ? యేసుక్రీస్తు వారు క్రిస్మస్ లో మనం చూస్తాం. యేసుక్రీస్తు పసిబాలుడే. యేసుక్రీస్తు ఎవరు? ప్రపంచం ఎరిగిన వాడైన, సృష్టిని సృష్టించిన వాడైన పసిబాలుడు. ఏమీ తెలియదు, అంతా తెలుసు. మరి ఆయన గురించి ఎంత బాధ అనిపించాడంటే, ఆయన పుట్టుక పరమను వీడి ఎక్కడికి వచ్చాడంటే తల్లి గర్భంలోకి వచ్చాడు. తల్లి గర్భంలో ఎలా ఉంటుందండి? చీకటి, అంధకారం, భయంకరమైన చీకటి అక్కడ తల్లి గర్భంలో. మరి అలాంటి చీకట్లో ఆయన ఎదిగాడు. 9 మాసాలు ఎక్కడుండి తల్లి గర్భంలోనే. ఈరోజు వచ్చి రాత్రికి పుట్టలేదు ఆయన. 9 నెలల తల్లి గర్భంలోనే ఆయన సృష్టి క్రమం, మనిషి అలా పుట్టాలి అలాగా ఆయన పుట్టాడు. తల్లి గర్భంలోనే ఉన్నాడు ఆయన. తల్లి గర్భంలో బంధించబడినట్టు, అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆయన తీసుకెళ్లి తల్లి గర్భంలో దాచు. అద్భుతమైన మాట తెలుసా? ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆయన తల్లి గర్భంలో ఉన్నాడు 9 నెలలు. మరి ఈ లోపల ఉన్న ఆయనకి, నీకు ఇప్పుడు ఈ లోకంలో ఎంత ప్రశాంతంగా తిరిగి నిన్ను 4 గోడలు ఇలా కట్టేసి చీకటి బిలంలో పడేశారనుకో, ఎలా ఉంటుంది నీకు? 3-4 రోజులకి పిచ్చెక్కిపోతుంది. అంత సర్వసృష్టిని సృష్టించిన ఆయన తల్లి గర్భంలో ఉన్నాడు 9 నెలలు. అంటే ఆయన ఎంత బాధ అనిపించుకుంటాడు కదా. వర్ణించలేనంత బాధ ఆయన నిజంగా వర్ణించలేనంత బాధ అనిపించాడు. పసిబాలుడిగా పుట్టిన తర్వాత మరి గమనించి, ఆయనకి ఉండడానికి మంచి హాస్పిటల్ బెడ్ గిడ్డ ఏం లేవు. ఎంతో పెట్టారు? పశువుల తొట్టులో పడుకోబెట్టారు. అది ఏమంటది? పశువులు మూతులు పెట్టేది రోజు, దాన్ని కడిగి కొంచెం క్లీన్ చేసి గడ్డేసి అందులో గడ్డేసానో వేయలేదు, అందులో పడుకోబెట్టి ఆయన చుట్టడానికి బట్టలు కూడా తెచ్చుకోలేదు. అందులో అక్కడున్న పాత బట్టలు, అక్కడ వాడేసిన బట్టలు మంచిగా తీసి అటు చుట్టూ కడిగి అటు తుడిచి, ఈరోజున మంచి టవల్స్ వాడతారు పడుకోబెట్టి తోడడానికి, పడుకోబెడతారు. కానీ చూడండి గడ్డి మీద పడుకోబెట్టారు ఆ తొట్టులో. మరి అంత బాధ, పెయిన్. యేసుక్రీస్తు వారి క్రిస్మస్ అంటే ఆయన బాధ అనిపించి మనకి సంతోషం కూడా అనిపించింది. లేదయ్యా, ఆయన బాధను అనిపిస్తూ మనకి సంతోషాన్ని వచ్చాడు. ఆయన పని చేస్తున్నా పోనీ ఆయన పని కూడా చూడండి. ఏం పని? వడ్రంగి. ఏముంటే ఆయన చేతులు రోజు ఒకవేళ తండ్రికి సహాయపడుతున్నప్పుడు చెక్క, మేకు, సుత్తి. ఈయన పని ఏంటి? చెక్క తీసుకెళ్ళి చెక్కలో మేకులు కొడుతూ సుత్తితో సెట్ చేయాలి. మరి కొడుతున్నప్పుడల్లా ఆయనకు తెలుసు ఒక రోజు ఏమవుతుందో. తన చేతుల్లోకి ఆ మేక ఎలా దిగుతుందో ఆ చెక్కలోకి. అయినప్పటికీ ఆయన ఏ రోజు ఆ బాధను వ్యక్తపరచు. యేసుక్రీస్తు ఎంత వేదన పడ్డాడు ఈ లోకం గురించి. అంటే సర్వసృష్టిని సృష్టించిన ఆయన వచ్చి ఒక మానవుడిగా అంతే లిమిట్స్ తో తను కావాలంటే ఏమన్నా చేయొచ్చు, కానీ రిక్తునిగా చేసుకొని వచ్చాడు ఈ లోకం. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తన పరిధి ఉంది, ఏమైనా చేయగలుగుతాడు, కానీ ఏమి చేయకుండా అలా ఒక మనిషిలాగా ఎలా బతకాలి అలాగే
ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా భరించి, ఈ రోజున ఎందుకు ఆయన అంత భరించి మరణించాడు అంటే లోకానికి రక్షణ వార్తను అందించాడు, లోకాన్ని రక్షించి ఆ సువార్తను అందరికీ తెలియచేయడానికి. 1987లో అప్పటికి టీవీలు అంత ప్రాచుర్యం చెందలేదు, టీవీలు అంత తెలియదు చాలా మందికి. అప్పుడు ఓన్లీ రేడియోలోనే అందరూ వినేవాళ్ళు. దాదాపు కొంచెం డబ్బు ఉంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఏముండేదంటే రేడియో. ఇప్పుడు డబ్బున్న టీవీ ఎలా ఉంటుందో ఆ రోజుల్లో ఖచ్చితంగా రేడియో ఉండేది. ఈ రేడియో వినడానికి ఆ టయానికి, సాయంత్రం ఆ సమయానికి అందరూ ఊరోళ్ళందరూ వచ్చి వినేవాళ్ళు. రేడియోలో ఏం చెప్తున్నారు, ఏం పాటలు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి. అలాంటి రోజుల్లో 1987లో ఒక క్రిస్మస్ రోజున బిల్లీ గ్రాహం గారికి దేవుడు ఆలోచించాడు ఏంటంటే, ఈ క్రిస్మస్ రోజు మొత్తం 183 రేడియో ఛానల్ను తీసుకుని ఇక్కడ నువ్వు ప్రసంగిస్తే 183 దేశాల్లో నీ వాక్యం వాడపడాలి అని దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఆయన వెళ్ళి ఏం చేశాడంటే ఆ రోజు ఫిక్స్ చేశాడు. డబ్బులు చాలా ఖర్చు పెట్టాడు. అంటే క్రిస్మస్ రోజు ఆ సాయంత్రం అందరూ కూర్చొని వినేలాగా ఒక టైం సెట్ చేసుకుని 183 దేశాల ఛానల్స్లో ఆయన మాట్లాడేది వినిపించేటట్లు, రేడియో అంటే అదే కదా, వినిపించేటట్లు మొత్తం ఆయన ఒక ప్రసంగాన్ని సిద్ధపరచుకొని మొత్తం సెట్ చేసుకున్నారు. మొత్తం సెట్ చేసుకుని ఆ రేడియో ఛానల్కి 11 మంది వెళ్ళారండి. ఎంతమంది వెళ్ళారు? 11 మంది వెళ్ళారు. 11 మంది వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని సిగ్నల్ ఇవ్వగానే ఈయన ప్రసంగించడం మొదలెట్టాడు. ఒక 20 మినిట్స్ అట్లా ప్రసంగించడం మొదలెట్టి ప్రసంగించాడు. ఆ 250 కోట్ల మంది విన్నారు. హల్లెలూయా. ఆ రోజుల్లో దేవుని వాక్యాన్ని ఒకే రోజు అందరూ 250 కోట్ల మంది విన్నారు. విన్న తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే వీళ్ళు చాలా సంతోషించి, ఎందుకంటే ప్రోగ్రామ్ అంతా ఎలాంటి కరెంటు పోలేదు, ఎట్లాంటి ఇబ్బంది రాలేదు, ఏ ప్రోగ్రామ్ ఆగలేదు, అంతా చక్కగా వెళ్ళిపోయిందని చప్పట్లు కొట్టుకుని ప్రార్థన చేశారు. 11 మంది కలిపి ప్రార్థన చేస్తుండగా 11లో ఒకడు కనబడాల. 10 మంది ఎక్కడ ప్రార్థన చేసి లేచినప్పుడు, అరే సార్ ఇది మెకనోజ్ గడి ఏడి, మెకనోజ్ అనే ఆయన కనబడాల. మెకనోజ్ ఏడయ్యా, మెకనోజ్ ఏడి అని వెతకడం మొదలెట్టారు. ఏడి వచ్చింది, టాయిలెట్కి వెళ్ళా చూసే కొంచెం చూస్తే రాకపోయేసరికి ఏడి అని చూస్తూ ఉంటే ఈ మెకనోజ్ అనేవాడు ఈ యొక్క కనెక్షన్స్ ఇస్తుంటాడు, కరెంట్ యొక్క కనెక్షన్ సెట్ చేస్తుంటాడు. అక్కడ ఏం లేకుండా అంతా సెట్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో ఈ మెకనోజ్ గురించి చూస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చి షాక్ అయిపోయారు. ఏంటంటే ఆయన చేతిలో 2 వైర్లు ఉన్నాయి, ఈ చేతిలో ఒక వైరు, ఈ చేతిలో ఒక వైరు, 2 వైర్లు ఉన్నాయి. ఈయన కాలిపోయి చనిపోయాడు, షాక్తో చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే అర్థమైంది ఏంటంటే ఈయన ప్రసంగిస్తున్న 5వ నిమిషంలోనో 6వ నిమిషంలోనో ఎవరు బిల్లీ గ్రాహం గారు ఈయన దూరం నుంచి చూస్తుంటే ఒక వైరు ఇట్లా బరువు లేయడం వల్ల సాగిపోయి తెగిపోతుంది. ఇది తెగిందా మొత్తం కరెంట్ పోతే మొత్తం ఇది సెట్ చేయడానికి మళ్ళీ 10 నిమిషాలు పడుతుంది. ఈ లోపు మొత్తం ప్రోగ్రామ్ అంతా ప్రపంచ దేశాల్లో ఇచ్చిన టైము అయిపోతుంది. మళ్ళీ ఈయన ప్రసంగం చేయరు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఈ రక్షణ సువార్త అందరికి వెళ్ళాలని ఆ వేగంగా పరిగెడుకొచ్చి తెగిపోతున్న వైర్లు ఎలా తెగిపోతూ కలెక్షన్ పోయేలోపు వెళ్ళి పట్టుకున్నాడు. ఇందులోంచి వచ్చిన పవర్ ఈ శరీరంలోంచి ఇందులోకి వెళ్తాంలో పవర్ కొట్టి షాక్ కొట్టి చచ్చిపోయి ఈ పవర్ వెళ్ళింది. వాళ్ళు కరెంటు పోయిన ఆనవాళ్ళు కూడా లేదు. కానీ ఈ రక్షణ సువార్త అందించడానికి మెకనోజన్ ఆయన ఏం చేశాడండి, తన ప్రాణాన్ని పెట్టాడు. సేమ్ తండ్రి యొక్క మాటను మనకు తెలియచేయడం కొరకు, ఆ రక్షణ మాటను తెలియచేయడం కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి కలవరి శిలువ మీద ఈ విధంగానే మరణించి ఆ రక్షణ సువార్త మనకు అందేలాగా, ఆయన మరణించకపోతే ఈ రక్షణ సువార్త మన దాకా వచ్చేది. కానీ ఆయన మరణించే రక్షణ సువార్త మనకి. క్రిస్మస్ అంటే ఇంత బాధ ఉందండి, ఎంతమంది పడిన వేదన ఉంది. కానీ ఈ రోజు దాన్ని ఎంత ఎగతాళి చేసి అంటారంటే, ఎంత ఎగతాళి అయిపోయిందంటే క్రిస్మస్ అంటే, అసలు చాలా ఎగతాళి అయిపోయింది క్రిస్మస్ అంటే. ఎందుకంటే చూస్తున్నాం, వాడు పెట్టేపకాయలు కాలుతాడు, వాడు రాకెట్లు వేస్తాడు, వాడు సినిమా యాక్టర్లు తీసుకొస్తాడు. ఈరోజు సినిమా యాక్టర్లు స్టేజ్ మీదకి ఎందుకు ఎక్కిస్తున్నారు అర్థమే కావట్లేదు. సినిమా యాక్టర్ల చేత సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఎవరి చేత చెప్పిస్తున్నారు? ఏం పోయే కాలం క్రైస్తవానికి అర్థం కాదు. సినిమా యాక్టర్ చెప్తే చాలా మంది వస్తారు. ముందు ఆలోచన ఏంటంటే సినిమా యాక్టర్ ఉంటే ఆయన సొత్తాకు అందరూ ఎవరి సొత్తాకు వస్తారు. అప్పుడే క్రిస్మస్ 0 అయిపోయింది. ఏసై కోసం రావచ్చు, వాళ్ళని సొత్తాకు వస్తాడు, వీళ్ళని సొత్త. నిజంగా అంటే క్రిస్మస్ అనేది ఎటకారం అయిపోయింది.
క్యారల్స్ పేరుతో వీళ్ళు చేసే డ్యాన్సులు అండి, రోడ్ల మీద అండి చేసే డ్యాన్సులు కొన్ని ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఆ బాధ. స్టేజ్ వెనకాల నొప్పి తెలిసినోడు ఇప్పుడు ఏం చేయడు? నీకు వంట వండారు కదా ఇందాక, వంట వండారు క్రిస్మస్ రోజు, పాపం చేయి కాలిపోయింది, ఒక ఆవిడ తెచ్చుకుంది, కష్టపడింది, అంతా చేశారు, అంతా వండారు, ఒక 5-6 కలిపి వండారు. ఇక బాధ అంతా కళ్ళారా చూసావు, నువ్వు ఆ నొప్పి అంతా చూసావు. ఇప్పుడు బాగోలేదు, నువ్వు మాట అంటావా? ఎందుకనో? ఎంత కష్టపడి ఉండారు నీకు. ఈ క్రిస్మస్ లో ఎంత కష్టపడి ఈ లోకంలో క్రిస్మస్ అనేది వచ్చింది తెలిసిన తర్వాత ఈ క్రిస్మస్ మనం ఎగతాళిగా చెయ్యం, క్రిస్మస్ అంటే నిర్లక్ష్యం కూడా చెయ్యం. చాలా మంది పిల్లలు అలా తిరిగి ఏం చేస్తారు? అన్నాన్ని పడేస్తారు, అన్నం వద్దు అంటారు, మానేస్తారు, ఇలా తీసుకురేస్తారు, వద్దు అంటారు. రూపాయి కష్టపడుతున్న తల్లిదండ్రులకి ఆ విలువ తెలుసు కాబట్టి ఏం చేస్తారు? ఉద్దేశం కూడా ఏం చేస్తారు? ఎందుకు తింటారు? అలాగే క్రిస్మస్ అంటే నీకు ఈరోజు బాధ, ఎంతమంది బాధపడ్డారో తెలిసింది కాబట్టి క్రిస్మస్ నిర్లక్ష్యం చేయకూడదు. అలానే అటహాసాలకు పోయి గంతులు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ లాగే. ఒకే ఒక విషయం చెప్తా, క్రిస్మస్ రోజు ఏ కరువైపోతుందో తెలుసా? వాక్యం కరువైపోతుంది. ఏం కరువైపోతుంది? క్రిస్మస్ రోజు 10 నిమిషాల వాక్యం చెప్పే చర్చలు చాలా ఉంది. 10 నిమిషాలే వాళ్ళకి క్రిస్మస్ రోజు చెప్పే టైం ఎంత? వాళ్ళందరినీ పిలిచింది ఎందుకు? వాళ్ళు వచ్చింది అందుకండి వాక్యాన్ని ఉండాలి. వాక్యానికి టైము ఉండట్లేదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ప్రకటించు, క్రీస్తుని ఆరాధించు. ఇప్పుడు మన ముందు కూడా క్రిస్మస్ ఉంది. ఆ క్రిస్మస్ లో మన బాధ్యత కలిగి నిర్లక్ష్యం లేకుండా ఆ క్రిస్మస్ మనందరం జరుపుకుందాం. ఈ వాక్యం దేవుడు